నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని వ్యాఖ్య. సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకూడదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలనేదే తన తపన అని వెల్లడి. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా. ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తున్న తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని వివరించారు. ఈసారి విజన్ 2047తో తెలుగు రాష్ట్రాలను ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్యకర్తలు తనను అడిగారని, అందుకు తగిన ప్రణాళిక రచన చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారని తెలిపారు. విజన్ 2020 అన్నప్పుడు తనను అందరూ హేళన చేశారని, ఈసారి విజన్ 2047తో పనిచేసి తెలుగు రాష్ట్రాలను ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేందుకు నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయలేదని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తెలుగుదేశం బలమైన పార్టీ అన్న ఆయన కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో పార్టీ బలహీన పడిందన్నారు. మంచి వాతావరణంలో 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. చాలా మంది ఏంటంటే పార్టీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయండి, మేము పార్టీని నమ్ముకున్నాం, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, ఇంకా చాలామంది పార్టీకి పనిచేయాలని కోరుకుంటున్నారు, మనం చేసిన అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారని చెప్పి పదే పదే చెప్పారు. అన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానీకానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు, ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలనేది నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. ఈ వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని, ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు కాదు. అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది, అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యాలే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచ్ల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయాలని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత నేను అనేక
పర్యాయాలు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీ శాఖ అధికారులతో సమీక్షలు చేశానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోతున్న సమస్యల వెనుకున్న అసలు కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశారని అన్నారు. అనేకసార్లు దీనిపై చర్చించిన తరువాత 3 కీలకమైన నిర్ణయాలను తీసుకున్నామని అన్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. దీనివల్ల పంచాయతీలు, సర్పంచ్ల వ్యవస్థకు కొత్త జీవం పోయడానికి ఈ ముందడుగు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామ సభలను రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 1 ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి, 2 మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ, నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడమైనది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా, నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే 7,000 మంది వచ్చారని ఎమ్మెల్యే సుజనా చౌదరి వివరించారు. 41 కంపెనీలు ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకున్నారని అన్నారు. ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలకు పంపుతామని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతామని ఆయన ప్రకటించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్లను ఎమ్మెల్యే సుజనా చౌదరి అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఇంతమంది నిరుద్యోగ యువత వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో దశాదిశ లేని పాలన వల్ల యువత జీవితాలు నాశనం అయ్యాయని ధ్వజమెత్తారు. విజయవాడతో పాటు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టేలా చూస్తామని స్పష్టం చేశారు. ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా పడితే 4 జిల్లాల నుంచి యువత వచ్చారని తెలిపారు. గత పాలకులు చేసిన పాపాల కారణంగా ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పారు. 2 నెలల్లో అన్ని సెట్ కావు, సమయం పడుతుందని అన్నారు. చంద్రబాబు విజనరీపై ప్రజల్లో పెట్టుబడిదారుల్లో నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.
అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. అందరికీ ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడ అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చినట్టుగా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ 41 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. మెయిన్గా ఈరోజు వాళ్ళు టార్గెట్ పెట్టింది ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకని చెప్పి ప్రపోజ్ చేశారు. దాంట్లో రిజిస్ట్రేషన్స్ 4,800 మంది అయ్యారు. ఈరోజు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్స్ 400 మందికి ఇచ్చారట. సెకండ్ రౌండ్లో ఒక 1,280 మందికి వాళ్ళు అప్రూవల్స్ తీసుకొని కన్సర్న్ హైయర్ అథారిటీస్ నుంచి అప్రూవల్స్ తీసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అయితే ఈ జాబ్ మేళాలు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళు ముందే సెలెక్ట్ చేసి వాళ్ళకి తగిన ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేపించి వాళ్ళ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వీలుగా తర్ఫీదు ఇచ్చి కండక్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీ 3 months కూడా చేద్దామని చెప్పి ఐడియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ కూడా చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఏదో రకంగా ఉద్యోగాలకు వెళితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అది మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా చిన్న ట్రైనింగ్ ఇప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెట్టింది ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ ఉన్నాయి. తర్వాత చేతి వృత్తులకి విశ్వకర్మ యోజన అని ఇంకా చాలా ఉన్నాయి. వాటికి కూడా చేసి ట్రైనింగ్ ఇచ్చి యువతని పూర్తిగా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా చేయాలనే దిశగా మొదలుపెట్టాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి రిజల్ట్స్ వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలు చాలా సంతోషకరంగా ఉంది ఇది. దీంతోపాటు ఆల్రెడీ రోటరీ వాళ్ళ సహకారంతో కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే ఆల్రెడీ 200-300 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. 43 లక్షల ప్రభుత్వ నిధులు గ్రాంట్ అయితే గ్రామంలో ప్రజలు 9 లక్షల మేర చందాలు వేసుకొని పంచాయతీ కార్యాలయం భవనాలను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పంచాయతీ కార్యాలయ స్థల దాతలు కొల్లి రాజాబాబు, బసవ పూర్ణయ్య గారికి ధన్యవాదాలు తెలిపారు. ఊరికి మంచి చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడే పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని ఆ రోజుల్లోనే దానం ఇచ్చిన వారిని నేటి తరం యువత, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన సముదాయాలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవం చేశారు. గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, పురుషోత్తపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ రోహిణి, పంచాయతీ కార్యదర్శి కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఫైర్ స్టేషన్ బిల్డింగ్, ప్రైమరీ హెల్త్ కేర్ బిల్డింగ్, పోలీస్ అవుట్పోస్ట్ బిల్డింగ్ పనులు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, 5,000 ఎకరాల్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేవలం 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. 1,350 ఎకరాల లోపు ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తీరణ, అంతర్జాతీయ టెర్మినల్ పనులు సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిధులు డబ్బులు ఉన్న కాంట్రాక్టర్లు, ఎయిర్పోర్ట్ సిబ్బంది చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే ఫైర్ స్టేషన్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ ఒక 10-15 రోజుల్లో వీటన్నిటికీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏపీఐసి దగ్గర నిధులు ఉన్నాయి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్తో కానీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో కానీ మాట్లాడిన పరిస్థితి. కేవలం 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాల్లో నిర్మిస్తే 1,350 ఎకరాలు మాత్రమే మన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాబోయే 9 నెలల కాలంలో ఎట్టి పరిస్థితి పూర్తి చేయాలని చెప్పిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 3 నెలల కాలంలో మళ్ళీ సమీక్ష చేసి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నిధులు ఉన్న పనులు కూడా లేట్ చేయటం చాలా బాధాకరం. నిధులు లేనప్పుడు సమస్య వేరు. అలాగే ఒక ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఇన్స్టిట్యూట్ని గన్నవరం తీసుకొస్తానికి ట్రై చేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం మరో గచ్చిబౌలి అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. ట్రై చేస్తారు. నేను మళ్ళీ పనికిమాల రాజకీయాలకు ఎవడన్నా అది చేస్తారని ఇది చేస్తారని పిచ్చివాళ్ళు అయితే దానికి మన సమాధానం చెప్పాలి. వాళ్ళ వక్రతగా వదిలేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తా.
రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండటం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం, బందర్లో పోర్ట్ ఉండటం వల్ల మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఈ రాష్ట్రానికి తలమానికం అవబోతుంది. ఇది రాసిపెట్టుకోండి. కృష్ణానదిలో వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 2.61 లక్షల క్యూసెక్కుల మేర రాగా సాయంత్రం వరకు నిలకడగా ఉంది. తులత బ్యారేజీ వద్ద 50 గేట్లను 6 అడుగులు, మిగతా 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,357 క్యూసెక్కులు ఇస్తున్నారు. రాత్రి 8 గంటలకు పెరిగింది. ఎగువ నుంచి 3.02 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 65 గేట్లను 7 అడుగులు, మిగతా 5 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.88 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సాగించిన భూదందాలు, అరాచకాలపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీళ్ళను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, అక్రమాలతో మోసపోయామని బాధితులు వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సాగించిన భూదందాలు, అరాచకాలపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. విశాఖలో పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చెయ్యాలంటూ బాధితులు జనసేన నేతల్ని కోరారు. ప్రతి విద్యార్థి బాధ్యత గల దేశభక్తుడిగా, భావి భారతావనిని తీర్చిదిద్దే పౌరుడిగా తయారు కావాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు విద్యతో పాటుగా భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అంశాలను బోధించవలసి ఉందన్నారు. భవానీపురంలోని విజ్ఞాన్ విహార్ పాఠశాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వర పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వర మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు విద్యతో పాటుగా భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అంశాలను బోధించవలసి ఉందన్నారు. తద్వారా విద్యార్థి భారతీయ ఔన్నత్యాన్ని తెలుసుకుని నిజమైన దేశభక్తుడుగాను, దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించే పౌరుడుగాను నిలుస్తాడన్నారు. విజ్ఞాన విహార పాఠశాలలో అటువంటి బోధన జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందేలా బోధన జరగాల్సి ఉందని, విద్యా విధానం 2020కు అనుగుణంగా విజ్ఞాన విహార్ పాఠశాలలో విద్యార్థులకు బోధన ఉందన్నారు. ప్రత్యేకించి తెలుగు, సాంస్కృతిక భాషలపై మంచి పట్టు సాధించేలా బోధన ఉన్నందుకు ఉపాధ్యాయ వర్గాన్ని ఈ సందర్భంలో నాగేశ్వరరావు అభినందించారు. అనంతరం సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి కోశాధికారి, రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాల బోధనతో పాటుగా భారతీయ జీవన విధానం తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ అకాడమిక్ అడ్వైజర్ పి సూర్యనారాయణమూర్తి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ఎస్జి అన్నపూర్ణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విజయవాడలోని భవానీపురంలో ఉన్న శ్రీ విజ్ఞాన విహార స్కూల్కి విజిట్కి వచ్చానండి. ఈ రోజున పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ పేరెంట్స్ మీటింగ్లో విద్యాభారతిలో చదువుతో పాటుగా ఇంకేమేమి చెప్తారు, ఎటువంటి సంస్కారాలు ఇస్తారు, మోరల్ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఒక దేశభక్తి కలిగిన పౌరునిగా తయారు చేయాలంటే ఏమేమి చెప్పాలి, ఈ మన కల్చర్ అంటే మన సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇటువంటి విషయాలు చేయాలంటే ఎలా నేర్పాలనేది మన ఆచార్యులు మన విద్యార్థులు నేర్పిస్తారండి. ఈరోజు పేరెంట్స్ మీటింగ్లో కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్పారు.
మా పిల్లలు ఈ పాఠశాలలో చేరిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నారు. కొన్ని విషయాలు సంస్కృతం విషయంలో కావచ్చు, తెలుగు మాట్లాడటం విషయంలో కావచ్చు, లేదా మిగతా లైఫ్ స్కిల్స్ విషయంలో కావచ్చు చాలా విషయాలు నేర్చుకుని చెప్తున్నారండి. విద్యాభారతికి ఒక సిలబస్ ఉన్నది. గవర్నమెంట్ ఎలా సిలబస్ ఉంటుందో ఆ చదువుతో పాటుగా విద్యాభారతి సిలబస్ ఉంటుందండి. ఆ విద్యాభారతి సిలబస్లో విద్యార్థులకి ఏమి నేర్పడం ద్వారా ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా తయారు చేయాలి, ఒక దేశానికి కావాల్సిన బాధ్యతలు పౌరులు తయారు చేయాలి, అటువంటి విద్యని, విలువలతో కూడిన విద్యని విద్యాభారతి అందిస్తుంది. ఇక్కడ ఈ భవానీపురంలో ఉన్న శ్రీ విజ్ఞాన పాఠశాల కూడా అందిస్తుందండి. దాన్ని కథల ద్వారా కానీ, మన రామాయణ మహాభారతాలు, మన ప్రాచీన గ్రంథాల ద్వారా తీసుకొని దానిలో ఉదాహరణలు చెప్తూ మనం నేర్పిస్తుంటారు. అయితే మీకు తెలుసు 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. జాతీయ విద్యా విధానం 2020 వచ్చింది. ఆ జాతీయ విద్యా విధానంలో ఈసారి చెప్పారు, మామూలు విద్యతో పాటుగా 21st century స్కిల్స్ అంటే 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు నేర్పించాలి మన విద్యార్థులకని మన పాఠశాలలో అవి నేర్పిస్తున్నాము. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పి పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిని దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ఢీకొట్టిన దాటికి తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి లోకేష్ లారీ డ్రైవర్ విజయనగరం వాసిగా గుర్తించారు. సంఘటన స్థలానికి వీరవల్లి పోలీసులు చేరుకొని రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో విజయవాడ జీజీహెచ్కు తరలించారు. ప్రమాద ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. వికసిత ఏపీ లక్ష్యంగా ఏపీ బీజేపీ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇకపై నెలలో 2 రోజుల పాటు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. వీరు కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చే వినతులు తీసుకొని పరిష్కారానికి కృషి చేయనట్లు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకదినక తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రతి నెల మొదటి, 3వ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి నెల 4వ సోమవారం, మంగళవారం, మంత్రి సత్యకుమార్ యాదవ్ మొదటి, 3వ మంగళవారం, ఎమ్మెల్యే సృజనా చౌదరి మొదటి, 2వ బుధవారం, ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రతి నెల 3వ బుధవారం, గురువారం, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మొదటి, 2వ గురువారం అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ప్రతి నెల 4 బుధ గురువారం, ఎంపీ సీఎం రమేష్ మొదటి, 2వ శుక్రవారం, ఎమ్మెల్యే ఏ ఆదినారాయణ రెడ్డి 3వ శుక్రవారం శనివారం, ఎమ్మెల్యే పార్థసారథి 4వ శుక్రవారం శనివారం, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రతి నెల మొదటి, 2వ శనివారం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీరాజు 2వ సోమవారం, మంగళవారం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెల కూడా 2 రోజులు విధిగా పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం విజయవాడలో కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారధి అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవీర్రాజు గారు ఈ 12 మంది కూడా నెలలో 2 రోజులు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. ఆ సమస్యల పరిష్కారానికి దానికోసం ఈ యొక్క వారధి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చూస్తే రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ప్రతి నెల కూడా మొదటి సోమవారం, 3వ సోమవారం ప్రజలకి, కార్యకర్తలకి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అలాగే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మొదటి శనివారము, 2వ శనివారం ప్రతి నెలలో ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ప్రతి నెల 1వ మంగళవారం, 3వ మంగళవారం అందుబాటులో ఉంటారు. ఈ విధంగా మిగిలిన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నెలలో 1-2 రోజులు వారి షెడ్యూల్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో
ప్రజల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించి ఆయా శాఖలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి తీసుకునేటటువంటి కార్యక్రమంతో ఈ వారధి కార్యక్రమం ఏదైతే శ్రీకారం చుట్టామో దాని ద్వారా పార్టీ పదాధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. టెక్నాలజీ పెరిగిన తరువాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్లు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్ళే సైబర్ నేరాలకు బలవుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్నోన్ క్లిక్స్ ద్వారా మన ఫ్యూచర్ని మనమే నాశనం చేసుకుంటున్నామని అన్నారు. స్టేట్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని, సైబర్ సెల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్థాన్ను నిర్వహించారు. ఈ వాక్థాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వాక్థాన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజురోజుకు సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మనకు ఫోన్కు వచ్చే మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలినట్టు వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సైబర్ నేరగాళ్లకు బలహీన వాళ్లేనని అన్నారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉందని, కేసు పెడతా అని బెదిరించగానే అసలు ఎందుకు తమపై కేసు పెడుతున్నారని ప్రశ్నించడం లేదని ఆమె అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు, 2000 మంది సైబర్ సోల్జర్స్కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతుందని, వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు, సోల్జర్స్ను నియమించినట్లు తెలిపారు. ఇకపై సైబర్ నేరగాల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని చెప్పారు. రానున్న 3 నెలల్లో మరో 3 లక్షల మంది సైబర్ సైనికులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరైనా సైబర్ కేటగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సుమారుగా ఈ 4 నెలల్లో దగ్గర 1,1730 కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువులేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. ఈ రోజు పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని పెట్టుకున్న పర్స్ అయినా తీసుకెళ్తామో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకోవడం మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్, అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా, టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఓ పక్క ఫేస్బుక్, ఓ పక్క ఇన్స్టా, ఓ పక్క స్నాప్ చాట్, ఓ పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. సైబర్ సిటిజన్స్ తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకోవడం జరిగింది. ఇందులో ఈ మొబైల్ యాప్, బిఏ సైబర్ సిటిజన్ అనే మొబైల్ యాప్, వారిని మన ఆ యాప్ని ఆవిష్కరించడానికి ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి వచ్చున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తామంటే రోజు చూస్తే
5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ మాకు రిపోర్ట్ అవుతున్నాయి. రిపోర్ట్ కాని సైబర్ క్రైమ్స్ వందలు, వేలు, లక్షలు ఉన్నాయి. కానీ ఎవరు మోసపోతున్నారంటే స్టూడెంట్స్ మోసపోతున్నారు, డాక్టర్స్ మోసపోతున్నారు, పోలీసు వాళ్ళు మోసపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ మోసపోతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మోసపోతున్నారు. సో ఈ సైబర్ క్రైమ్ బారిన పడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అయితే సరే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ సైబర్ క్రైమ్ బారిన పడినా ఇమీడియట్గా ఏం చేయాలి అంటే మనకి 1930 మీరు ఇందాక మీరు ఆ టీవీలో చూసి మీకు అర్థమవుతుంది. 1930 అని అంటున్నాం. అసలు 1930 అనేది ఎవరికి తెలియదు. 1930లో అంటే సైబర్ క్రైమ్ పడిన మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనక్కొచ్చే అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని వ్యాఖ్య. సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకూడదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలనేదే తన తపన అని వెల్లడి. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా. ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.